పండుగలు జరిగినా సరే, శుభకార్యాలు జరిగినా సరే, కష్టమొచ్చినా నష్టమొచ్చినా మనం దేవుళ్లను పూజిస్తుంటాం. హిందూ సాంప్రదాయంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలను భక్తులు పూజిస్తుంటారు. అయితే మనం దేవుళ్లను పూజిస్తుంటాం కానీ ఆ దేవుళ్ళు కూడా వేరే దేవుళ్లను కొలుస్తారన్న విషయం చాలా మందికి తెలియదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముక్కంటి దేవుడు మహాశివుడు ఎక్కువ సమయం ధ్యానంలోనే ఉంటాడు. ధ్యాన సమయంలో శివుడు శ్రీరామ అనే నామాన్ని జపిస్తాడట. విష్ణువు ఓం నమఃశివాయ అని, ఆంజనేయుడు శ్రీరామ అంటూ నామస్మరణ చేస్తారు. ఇలా దేవతలంతా శివుడిని ఎలా పూజిస్తారో తెలుసుకుందాం. లక్ష్మి నెయ్యితో చేసిన లింగం, విష్ణువు ఇంద్రలింగం, యమధర్మరాజు గోమేతకలింగం, ఇంద్రుడు పద్మరాగలింగం, బ్రహ్మ స్వర్ణంతో చేసిన లింగం, అశ్వినీ దేవతలు మట్టితో చేసిన లింగం, సరస్వతి స్వర్ణంతో చేసిన లింగం, వాయుదేవుడు ఇత్తడితో తయారు చేసిన లింగం, చంద్రుడు ముత్యంతో తయారు చేసిన లింగం, కుబేరుడు స్వర్ణంతో చేసిన లింగం, నాగు పడగపు లింగాన్ని పూజిస్తారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.